మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ పై ఎమ్మెల్యే విజయరమణారావు ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా తనుగుల చెక్ డ్యాం అంశంపై హరీష్ రావుకు సవాల్ విసిరారు. చెక్ డ్యాం కూలినట్లుగా నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, కుంగిపోయినట్లుగా నిరూపిస్తే హరీష్ రావు రాజకీయాల నుండి తప్పుకుంటారా అంటూ సవాల్ విసిరారు. డిజైన్ సరిగా లేకపోవడం వల్లే తనుగుల చెక్ డ్యాం కూలిపోయిందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనం కోసం కాకుండా స్వలాభం కోసం బీఆర్ఎస్ నాయకులు చెక్ డ్యాం నిర్మించారని ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు. నిరూపించగలిగితే పేరు చేసినట్టు నిరూపించగలిగితే నేను రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా, ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నువ్వు రాజకీయాలకు వెళ్ళి తప్పుకొని నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావు, లేకపోతే ఉద్యమ సమయంలో వాటికి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దొరకాలంటేనా? ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టాలంటేనా? ఇది కూడా అధికారుల నివేదిక నేను చెప్పినట్టు రాదు. లేదు, అది నేను ఎందుకు చెప్తానంటే అది ఇప్పుడు ఒకటేసారి కూడలేదు. 2020లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కూలింది. 2022లో మా రూపాయలపేట విలాసాగర్ మధ్యలో చెక్ డ్యాం మా ఊరికి కూడా ఆ రోజు అది కూడా కూలిపోయింది. దానికన్నా 2019-20లో మడక అడపాక కొండపాక చెక్ డ్యాం కూడా కూలిపోయింది. తర్వాత మీద ఉన్నటువంటి మంచరామే, తర్వాత అక్కడ ఏదైతే మన మల్లారెడ్డిపల్లి, తర్వాత ఏదైతే సల్లూరు మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యాం కూడా కూలిపోయింది. తర్వాత నీరుకుల్లా ఉన్న బిగురుపల్లి మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యాం కూడా కూలిపోయింది. తర్వాత అక్కడ ఏది మన ముత్తార మండలం ఏది ఖమ్మంపల్లి ఉన్న అవతల పక్క ఏది మండలి మొగుళ్ళపల్లి, తర్వాత చిట్యాల మండలం ఆ పరిధిలో ఉన్నటువంటి చెక్ డ్యాం కూడా కూలిపోయింది. అంటే ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయాయి. అదే విషయం చెప్తున్నా కదా, ఇవన్నీ ఊలిపోయినాయి కదా. మరి ఇప్పుడు నేనేమంటే ఇదో నిన్న ఊలిపోయింది అంటే మొన్న 5 రోజులకి